సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. చాలామంది ఈ గిల్ట్కి ఒక పరిష్కారం వెతుక్కునే క్రమంలో ఇతర మంచి పనులు చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను సరే బయట ఎఫర్ పెట్టుకున్నాను మీరు అన్నట్టుగా, ఎవరో మగవాడు వచ్చి, బట్ భార్యను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనేవాళ్ళు మెజారిటీ ఉంటారు. సో యూ థింక్ దట్స్ అ సొల్యూషన్? అది ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే వాళ్ళకి తుమ్ములు వస్తాయి. అది ఫిగరేటివ్ స్పీచ్ నేను చెప్తున్నా. మా అయితే ఏంటి, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళకి కారు గీరు అన్నీ ఇచ్చేస్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకుంటారు. పాయింట్ అక్కడ ఏంటి, మీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అది నీకు అన్నీ ఇచ్చేసి నువ్వు చూసుకుంటావు, నా పని నేను చూసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ ద పాయింట్ కదా. అవును. ఇఫ్ యు ఆర్ హైడింగ్ దట్ ఫ్యాక్ట్ యూ విల్ ఫీల్ దట్. ఓకే, మీరు కన్వీనియన్స్ కోసం చెప్పరు, ఒకసారి దాస్తారు. ఓకే, సో గిల్టీ ఫీలింగ్ అనేది మీకు మీరు తెచ్చుకుంటే వస్తుంది, వేరే వాళ్ళు ఇవ్వలేరు. వేరే వాళ్ళు ఎవరన్నా నన్ను అంటే నీ పని నువ్వు చూసుకుంటా, నేనే ఫీల్ అవ్వాలి. ప్రతి మనిషి కూడా గిల్టీ ఫీలింగ్ తనే ఫీల్ అవ్వాలి, కానీ ఇంకోళ్ళు పెట్టలేరు. అది ఇంకోళ్ళు పెట్టినప్పుడు క్రిమినల్ గిల్ట్ అవుతుంది. అది ఈ గిల్ట్ ఇంకా డేంజరస్, ఇంకా మనలో ఉన్న గిల్ట్ ఇదే డేంజరస్. అది చక్కగా పుట్టి పెరిగి పెద్దదవుతుంది. సో ఇలా గిల్టీ ఫీల్ అవ్వడం ఒక నిజంగా చూస్తే ఒక విధంగా విచక్షణ. మంచి చెడు అని మనకి సమాజంలో, మతంలో, వాటిల్లో చెప్పబడిన విషయాలకి ఇది ఒక విధమైన చెక్. సో ఈ గిల్టీ ఫీలింగ్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఏం చేయాలి? ఆప్షన్ ఏ, వెనక్కి వెళ్ళాలా, వాళ్ళ డెసిషన్ తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? ఆప్షన్ బి, గిల్ట్ని ఎలా తొలగించుకోవాలి అని వెతకాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ దెమ్సెల్వ్స్ ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఇఫ్ ఐఎమ్ లీవింగ్ మై డాటర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైమ్, దానికి నేను ఆ డిసిషన్ని తీసుకుంటానికి ఫ్యాక్టర్స్ ఏదైతే నేను ఫస్ట్ గుర్తించాలి కదా. అప్పుడు నేను చెప్పాను, నేను చాలా బిజీగా ఉన్నా, అవును, తను ఎప్పుడు మదర్తో ఉంటుంది, మదర్కి నాకు ఏవో వచ్చినాయి భావాలు, అప్పుడు కంటిన్యూస్గా ఒక 100% లెట్ ఇట్ బి దేర్. సో యు ఆర్ లీవింగ్ సంథింగ్ యాజ్ ఏ క్యాలిక్యులేటెడ్ డెసిషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద డాటర్, రైట్? ఓకే, నేను అదే టైం ఇవ్వలేను, నేను అవి బిలీవ్ కూడా చేయను, నేను స్కూలింగ్ బిలీవ్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదేదైతే ఒక తండ్రి తల్లి పిల్లల్ని ఏం చూసుకోవాలనే ఆస్పెక్ట్స్ అనేది నేను అసలు డిస్కనెక్ట్ అయిపోయాను దాంతో కంప్లీట్గా. అప్పుడు ఐ విల్ బి ఎ బ్యాడ్ పేరెంట్. దట్ ఈస్ బెటర్ దట్ ఐ డిస్టెన్స్ మై సెల్ఫ్. సో ఏ రోజైతే తనకు ఒక కాన్షియస్ ఏజ్, అర్థం చేసుకునే ఏజ్ వచ్చిందని ఫీల్ అయినప్పుడు నేను ఎందుకు చేశాను అనేది టక్ చెప్పాను, అంతే. అంతటితో అయిపోయింది రిలేషన్షిప్. యూనో, అప్పుడు నేనేంటి ఈ 7 years నాకు నేను గిల్ట్ ఫీల్ అవ్వలేదు, ఆ పర్టిక్యులర్ రోజు ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే డెసిషన్ వాళ్ళకి తీసుకున్నాను కాబట్టి. కానీ మీరు చెప్పింది స్టిల్ ఇట్ ఇస్ ఫ్రమ్ ది అదర్స్ పర్స్పెక్టివ్. మీరెంత మీకోసం మీరు నాకు టైం అడుగు, నేను బాంబేలో ఉంటాను, అసలు ఫీల్ అవ్వదు కదా, బికాస్ ఆఫ్ ఏజ్ అంటున్నాను. అది మనం ఏమనుకుంటాం, పిల్లలు అని ఫైనల్లీ వాట్ ఈస్ 7-year-old అండర్స్టాండ్. ఇప్పుడు ఒక్కొక్క ఉంటుంది, ఒక 4 రోజులు ఒక్క వెళ్ళిపోయింది అంతే, ఒక 2 days అయితే బొమ్మ పోయింది, అంతగానే ఏముంటుంది ఫాదర్ అని వెళ్ళిపోతే. ఆ ఏజ్లో నేను చెప్పేది. దాని తర్వాత ఎక్కడెక్కడో ఫ్యాక్టర్స్ తను ఇందా చూసిందా చదివిందా అన్నిటిలోకి నేను ఒక సమేషన్ ఇచ్చాను, అంతే. ఆ సమేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎంత బాగా చెప్పాను, నేనే ఫీల్ అయిపోయా, నాకు నేనే. చాలా ఐ మీన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెల్ థాట్ అవుట్ ప్రాసెస్ ఇది మీరు చెప్పింది. సో ఆప్షన్, ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్లోకి ఎవరైనా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి చెప్పకపోవడం వల్లే కదా వీళ్ళ దగ్గర దాచాల్సి వస్తుంది. సో ఇమోషన్కి బలయ్యే ముందే, ఇమోషన్లన్నీ మన చేతిలో ఉండాలి కాబట్టి, సారీ నీతో నాకు ఇప్పుడు ఇలా సరిపడడం లేదు కాబట్టి ఐ మే మూవ్ ఆన్ ఇన్ ఎనీ డైరెక్షన్, నీ దారి నువ్వు చూసుకో అని అక్కడే విడగొట్టుకుంటే, ఆప్షన్ బితో ఏదైతే రిలేషన్షిప్ ఏర్పడుతుందో దానివల్ల ఈ ఏకేమీ దెబ్బ తగలదు. కాబట్టి కానీ చాలామంది ఇమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకొని చెప్తారు, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ యువర్ సెల్ఫ్. బలైపోతారు, ముందు పడిపోతారు, పడిపోయాక అయ్యో పడ్డానే అని చెప్పి అప్పుడు మీలాంటి మంచి వ్యక్తులు వచ్చి సమాధానపరిచి లేదా ఏదో విడమర్చి సారీ ఇలా జరిగిపోయింది ఐఎమ్ మూవింగ్ ఆన్ అంటారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ ఇది వదులుకోలేక బికాస్ ఆఫ్ ఇది ఉంటారు. సో ఏం చేయాలంటే, యూ థింక్ దట్ వెన్ యూఆర్ డన్ విత్ సంథింగ్
ఇట్ ఈస్ బెటర్ టు అక్నాలెడ్జ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గెట్ అవుట్. ఇది మీరు చెప్పింది ఏంటంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అవాయిడ్ చేస్తారు. రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. దీన్ని విని ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు. ఆల్ దీస్ యూర్ ఆల్ ద టైమ్ లివింగ్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్, సమ్వన్ ఎల్సెస్ వ్యూ పాయింట్. యూనో, ఎప్పుడైతే మీరు ఆ గిల్టీ ఫీలింగ్ అనేది మీరు అక్నాలెడ్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హస్బెండ్ అలా చేస్తూ ఉంటే వైఫ్ ఒక విపరీతమైన స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దాన్ని తాటడానికి, దాన్ని ఇంకా నొక్కడానికి ట్రై చేస్తారు. నేను చాలాసార్లు స్టార్స్ ఉంటారు, మన ఫిల్మ్ స్టార్స్ వైఫ్స్ అందరిలో ఒక కామన్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్ యాక్టర్. వాళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళు వెళ్ళి అందమైన హీరోయిన్లతో ఉంటారు, బయట అవుట్డోర్కి వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. అవును. ఒక 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 రకంగా వాళ్ళ ఫేసెస్లో ఒక హార్డ్నెస్ వచ్చేస్తుంది. హార్డ్నెస్ అంటే ఒక చిన్న దర్పం, అంటే ఏదో చిన్న అంటే నేను భార్యని, వాళ్ళ అందరూ ఇది అని ఇంకా వాళ్ళని నొక్కటానికి ట్రై చేస్తారు. ఆ పిల్లలు చూపించో, ఇది చూపించో, లెజిటిమేట్లీ వెడ్ వైఫ్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అని. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంతమంది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, లేకపోతే సకం అవ్వచ్చు, లేకపోతే ఫీల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, ఒక వైఫ్ ఫీల్ అయినంత స్ట్రెంగ్త్ అదర్ ఉమెన్ విల్ నెవర్ ఫీల్ బికాస్ ఆఫ్ బీయింగ్ గిల్టీ. అంటే తను క్రిమినల్లా ఫీల్ అవుతుంది. సో నాకు తెలిసిన ఒక పర్టికులర్ రిలేషన్షిప్లో నేను వైఫ్ అలా మాట్లాడుతాను నాతో, తన హస్బెండ్ గురించి. నన్ను నా ఉద్దేశంలో నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు కాదన్న. ఎందుకంటే నీ పర్సనాలిటీ మూలనే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు అని ఎందుకు అనుకోకూడదన్న. అంతే కదా. ఇప్పుడు తప్పు వాళ్ళలో ఉందా, నువ్వు చేసిన దాన్ని భరించలేక ఆడు వెళ్ళిపోతే వాళ్ళలో ఉందా అని ఎవరు చెప్తారు దానికి సమాధానం అన్న. కేవలం నువ్వు పేరు భార్య అని లేబుల్ ఉంది, అక్కడ భర్త అనే లేబుల్ కాదు కదా. నువ్వు ఒక స్పెసిఫిక్ పర్సన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డీల్. ఆల్ ద భార్యలు వోంట్ బి ది సేమ్. కానీ మీరు భార్య అని ఒకదానికి లేబుల్ ఇచ్చేసి దాని నుంచి మీరు గిల్ట్ తేవాలంటే మీనింగ్ లేదు అక్కడ. అదే మీరు భర్తలకు కూడా చెప్తారుగా, సేమ్. భార్యలు వెళ్ళిపోతే ఎలా? 100%. నువ్వేం చేస్తావు, సరిగ్గా చూసుకోలేదా మీ ఆవిడ్ని? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక పర్సన్, షీ గాట్ మ్యారీడ్ 6 months షీ వాంటెడ్ డివోర్స్. రీజన్ ఏం చెప్పింది అమ్మాయి, హీస్ బోరింగ్ అయిపోయింది. బోరింగ్ అంత సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పటి చూసేటప్పుడు ఆడికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే ఏదో చేస్తున్నాడు, ఏదో చేయట్లేదు, హీస్ ఎ బోరింగ్ పర్సన్ అని. బోరింగ్ పర్సన్తో మీరు ఎలా బతుకుతారండి అసలు ఎప్పుడు నాకు ఇంట్లో? కానీ తిట్టడు కొట్టడు ఈ క్వాలిఫికేషన్స్ చాలు కదా అనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నా, సీ ఎనీథింగ్ ఇఫ్ యూ డిస్లైక్ టు బీ విన్ ఎ పర్సన్ అన్కంఫర్టబుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ or it is not interesting or you met somebody else more interesting, you should move on. సెల్ ఫోన్ లాగా అలా బెటర్ మోడల్ వచ్చింది, iOS 13 12 ఇట్లా కాదు. The only thing which will work, because you are born here, మీరు పుట్టింది మీకోసం బతకటానికి. అది మీరు అంటే ఒకవేళ మీ భార్య అయితే మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ వేరే మా పేరెంట్స్ అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కోసం బతకట్లా. వాళ్ళు మీ హ్యాపీనెస్ని ఎంకరేజ్ చేసే సాధనం వాళ్ళు ఏమన్నా ఇస్తే మీకు రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే 1% వాళ్ళు తగ్గించారో అని వదిలేదు. బికాజ్ you are basically losing the very purpose of your life. Right. Yeah. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.